ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 18వ తారీఖు. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇన్ఫోసిస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాత్ర ఆన్లైన్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్ అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ముఖ్యంగా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ఫోసిస్ ఈ రెండు కూడా హెవీగా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. మోర్ దాన్ 1.8% నెగిటివ్గా ఉన్నాయి. అండ్ డాక్టర్ రెడ్డిస్ మాత్రం పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే మనకి ఈ యొక్క నిఫ్టీ 50 హెవీ వెయిట్స్లో అంత స్ట్రెంగ్త్ అయితే క్లియర్గా కనిపించట్లేదు. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే మనకి ఈ యొక్క ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, ఎనర్జీ, మెటల్స్, మీడియా, కమోడిటీస్ వీటిల్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ డిఫెన్సివ్ ప్లేయర్ ఇది. సో దాంట్లో రియాలిటీలో కొద్దిగా అగ్రెసివ్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఇక రికవర్ అయిన వాటిలో మనకు చూసుకున్నట్టయితే నిఫ్టీ ఐటీ, ఫార్మా, సర్వీస్, ఫైనాన్స్ సెక్టర్స్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ పిఎస్యూ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి కనిపిస్తుంది. సో బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఒక 55% బుల్లిష్గా కనిపిస్తున్నాయి. ఒక 40 to 45% ఈ యొక్క నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే గ్లోబల్ సెంటిమెంట్ అనేది కొద్దిగా చేంజ్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సౌత్ కొరియా ఇక్కడ నెగిటివ్గా ఉంది. అండ్ హాంకాంగ్ నెగిటివ్గా కనిపిస్తుంది. లండన్ నెగిటివ్గా ఉంది. ఏషియా మార్కెట్, జపాన్ నెగిటివ్గా కనిపిస్తుంది. అదేవిధంగా టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఫ్రాన్స్, రష్యా అండ్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్ నిఫ్టీ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. ఇది అప్డేట్ అవ్వలేదు ఫ్రెండ్స్. దీన్ని ఒక్కసారి మనం ట్రేడింగ్ వ్యూలో చూద్దాం. ఒక బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 60% బుల్లిష్నెస్ అనేది కనిపిస్తుంది. ఒక 40% మనకి ఏంటంటే నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూస్తే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అనేవి కనిపించట్లేదు. ఈ రోజు కూడా ఇది జపాన్ పెద్దవాళ్ళ ఏజ్ ఉంటుంది కదా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ జపాన్ హాలిడే అనమాట ఈరోజు. సో నో ఈవెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇకపోతే ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడాను. వీటిలో ఏంటంటే మనం ఫీచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేయలేం. రీసెంట్గా మనం చూస్తే చంబల్ ఫర్టిలైజర్స్ యాడ్ అయింది. అండ్ ప్రీవియస్గా డెల్టా కార్ప్, నేషనల్ అల్యూమినియం, సెయిల్ ఈ మూడు కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ఇప్పుడు బ్యాన్ లిస్ట్ నుంచి బయటికి రావడం అనేది జరిగింది. వీటిల్లో మనం ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు ఫీచర్ అండ్ ఆప్షన్స్లో. ఇక ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ నుంచి మనకి ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే ఈరోజు అనౌన్స్ చేయట్లేదు. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది చూస్తే ముఖ్యంగా బజాజ్ ఆటో స్ట్రాంగ్గా పైకి వెళ్తూ ఉంది. హీరో మోటార్ కార్ప్, M&M, గ్రాసిమ్. దాని తర్వాత మనం టాప్ లూజర్స్లో ఎనర్జీ సెక్టార్ నుంచి బీపీసీఎల్, ఎన్టీపీసీ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ ప్లేయర్ హిందుస్థాన్ యూనిలీవర్, టాటా కన్స్యూమర్స్ కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తుంది. బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఇక్కడ 40-45% నెగిటివ్గా ఉన్నాయి. ఒక 60% దాకా మనకి ఏంటంటే పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇక ఫీచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది జస్ట్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రీసెంట్ డేస్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎందుకో తగ్గింది అని చెప్పేసి అనిపిస్తుంది. ప్రీవియస్గా అగ్రెసివ్గా ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ సడన్గా డిమినిష్ అయిపోతుంది. అండ్ ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ లేకుండా ఈ యొక్క నిఫ్టీ అనేది ర్యాలీ చేస్తుంది. గమనించండి, ఓపెన్ ఇంట్రెస్ట్ లేకుండా ఎక్కువగా ఈ యొక్క నిఫ్టీ అనేది ర్యాలీ చేస్తూ ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఫీచర్స్ వాల్యూమ్ ఫ్రెండ్స్, బ్లూ కలర్ది. అదేవిధంగా బిల్డప్ అనేది మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా తగ్గింది. బట్ ఓవరాల్గా అయితే మనకి స్టిల్ లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తూ ఉంది. సో చాలా మంది ఏంటంటే ప్రైస్ పెరుగుతున్నప్పుడు కూడా దీంట్లో బెట్టింగ్స్ అనేది వేస్తున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది లాంగ్ సైడ్ అనేది ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే మనకి లాంగ్ బిల్డప్ చూసుకున్నట్టయితే 8.65% కనిపిస్తుంది. అదేవిధంగా షార్ట్ బిల్డప్ 8% కనిపిస్తుంది. ఇది పోటాపోటీగా వచ్చింది. ప్రీవియస్గా ఎలా ఉందంటే మనకి ఈ యొక్క లాంగ్ బిల్డప్ ఎక్కువగా ఉంది. ఓకే, అంటే పాజిటివ్గా ఉంది మార్కెట్ అనేది. కొద్దిగా ఇప్పుడు ఏంటంటే చూడండి, వీళ్ళేమో 8.65, 8.115. సో ఆల్మోస్ట్ ఈక్వల్గా రావడం అనేది ఇక్కడ మనం చేంజ్ అనేది గమనించవచ్చు. దీని అర్థం ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు కొంచెం ఈ యొక్క కాషియస్గా ఉండి షార్ట్ పొజిషన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మార్కెట్ రైజ్ అవుతుంది కదా, సో కాషియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ యొక్క అడ్వాన్స్ డిక్లైన్ రేషియోలో లాంగ్ అనేది 9% అనేది కనిపిస్తుంది. డిక్లైన్ రేషియో కూడా ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు డిక్లైన్ రేషియో కూడా ఇంక్రీజ్ అయింది. ఈ మార్పు కూడా మనం గమనించాలి. ఎఫ్ఐఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఎఫ్ఐఎస్ వచ్చేసి
లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్, డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ క్యాష్ మార్కెట్ అనేది మనం చూసుకున్నట్టయితే సో ఎఫ్ఐఎస్ 164 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. బట్ డిఐఎస్ వెరీ అగ్రెసివ్గా బై చేశారు 1938 కోట్లు. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 2103 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. అంత క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది, అగ్రెసివ్గా జరిగింది ఇక్కడ. ఓకే, ఎనీహౌ చూద్దాం. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే నిఫ్టీలో ఓవరాల్గా చాలామంది బుల్లిష్ పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఓవరాల్ పిక్చర్లో మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 20,100, ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి 20,300 అనేది కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే దీంట్లో ఎక్కువ మంది ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు, బయర్స్ సెల్లర్స్, బుల్స్ అండ్ బేర్స్. ముఖ్యంగా మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ 46,500. అదేవిధంగా ఇక్కడ దీన్ని మనం సపోర్ట్ అనేది తీసుకోవడానికి లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో కాల్స్ పుట్స్ రెండు కూడా ఉన్నాయి. బట్ అంత అగ్రెసివ్ సపోర్ట్ ఏం కనిపించట్లేదు, కానీ బట్ సపోర్ట్ అయితే 45,500. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే దీంట్లో కూడా పోటాపోటీగా ఉన్నారు బుల్స్ అండ్ బేర్స్. సో టగ్ ఆఫర్ నడుస్తూ ఉంది. ఇకపోతే మనకి ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ 20,600, ఇమీడియట్ గా మనకున్న సపోర్టు 20,400. మిడ్ క్యాప్ విషయానికి వస్తే దీంట్లో మనకి ఎక్కువగా బుల్లిష్ వ్యూ అనేది కనిపిస్తుంది. ఎక్కువ మంది పుట్స్ సెల్ చేశారు. సో మనకి ఇమీడియట్ గా ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 9,300 అనేది కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ 9,250 దగ్గర కూడా సెల్లింగ్ చేశారు. సపోర్ట్ విషయానికి వస్తే మనకి 9,100 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక బెంచ్ మార్క్ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి ఇండియా విక్స్ అనేది కూల్ అయింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 3.67% నెగిటివ్ గా అయితే క్లోజ్ అయింది. మార్కెట్ స్టేబుల్ గా ఉందని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. అండ్ యుఎస్ మార్కెట్స్ లో ఫ్రెండ్స్ కొద్దిగా నిన్న షార్ప్ సెల్ ఆఫ్ అనేది జరిగింది అనమాట మొన్న. ఓకే, సో ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇది, ఈ లెవెల్ దగ్గరకి మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకుంది. ఈసారి మళ్ళీ అదే లెవెల్ నుంచి ఒక షార్ప్ సెల్ ఆఫ్ అనేది తీసుకోవడం జరిగింది, గమనించండి. సో దగ్గర నిన్నటి క్లోజ్ ప్రకారం మనం చూసే 320 పాయింట్లు నెగిటివ్గా ఉంది. బట్ ఈరోజు కొద్దిగా గ్యాప్ అప్ అయి ప్రస్తుతం అయితే మనకి 42 పాయింట్స్ 40 పాయింట్స్ గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. బట్ ప్రీవియస్గా ఉన్న ట్రెండ్ సెంటిమెంట్ అయితే కొద్దిగా నెగిటివ్ అనేది కనిపిస్తుంది. ఇక మనకి నిఫ్టీలో లెవెల్స్ అనేది మనం మార్క్ చేసుకున్నాం వెరీ క్లోజ్గా. సో ప్రస్తుతానికి ఒకవేళ గ్లోబల్ ట్రెండ్ని వీళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తే ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది గమనించండి. ట్రెండ్ లైన్ దగ్గర మనకి యాక్టివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క ట్రెండ్ లైన్ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ నిఫ్టీలో మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఇండిసిషన్ క్యాండిల్సే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏం రిజెక్షన్ జరిగింది, ఏది 20,222. దాని తర్వాత ఇక్కడ రిజెక్షన్ జరిగిన తర్వాత ఫాలో అప్ క్యాండిల్ కూడా కనిపిస్తుంది, రైట్. సో ప్రాబబ్లీ ఏంటంటే మనకు కొద్దిగా ప్రెషర్ అనేది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క డౌ జోన్స్ అనేది మనకి 340 పాయింట్లు నెగిటివ్ క్లోజ్ అయింది ప్రీవియస్గా. అఫ్ కోర్స్ ఈ రోజు అయితే పాజిటివ్గానే ఉంది 40 పాయింట్లు. బట్ ఈ ప్రీవియస్ సెంటిమెంట్ అనేది మన దాని మీద పడితే కనుక ఒకవేళ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎక్కడ కూడా స్ట్రెంగ్త్ అనేది కనిపించట్లేదు. ఓకే, సో అది గమనించండి ఇంట్రాడే కోసం, షార్ట్ టర్మ్ కోసం. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అనేది కనిపిస్తుంది. ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అయితే రావడం జరిగింది, ఇండిసిషన్ క్యాండిల్, మళ్ళీ సెల్లింగ్, మళ్ళీ ఇప్పుడు చిన్న క్యాండిలే. సో ఇక్కడ కూడా మనం ఏదైనా ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ అయితే జరిగితే దాని ప్రకారం కూడా మనం ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగితే షార్ప్గా ఈ షార్ప్ స్వింగ్స్ అనమాట ఇవన్నీ కూడాను. బిగ్గర్ పిక్చర్లో అయితే మనకి ఎటువంటి వీక్నెస్ లేదు, కానీ ఏదైనా ఇంట్రాడేలో షార్ప్గా ఈ యొక్క సెంటిమెంట్ ప్రకారం మూవ్ అవ్వాలి అంటే కూడా ఈ లైన్స్ అనేది గమనించండి. ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఈ యొక్క 20,573 అనేది ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ అనమాట ఇక్కడ. సో దీంట్లో కూడా నాకైతే ఈ యొక్క ఇన్సైడ్ క్యాండిల్ కనిపిస్తుంది చూడండి. ఇది అఫ్ కోర్స్ హై బ్రేక్అవుట్ జరిగింది, బట్ రిజెక్షన్ జరిగింది ఈ హై అనేది. ఇప్పుడు ఈ లో అనేది చూడండి మొత్తం కూడా 1 2 3 క్యాండిల్ కూడా మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇది నిఫ్టీ ఫిన్ సర్వీస్లో, ఓకే, ఫిన్ నిఫ్టీలో. సో ఒకవేళ బ్రేక్అవుట్ అయితే కూడా డౌన్ సైడ్ కొద్దిగా ఫాస్ట్ మొమెంటం అనేది డౌన్ సైడ్ అయితే రావచ్చు. మిడ్ క్యాప్ అయితే ప్రస్తుతం ఇక్కడ పెద్దగా సెల్లింగ్ యాక్టివిటీ ఏం కనిపించట్లేదు. సెల్లర్స్ వచ్చారు కానీ ఫేడ్ అయ్యారు, మళ్ళీ బుల్స్ వచ్చారు. సో ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఇంట్రాడే కోసం. ఈ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ జరిగితే మనకి అగైన్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగే అవకాశం ఉంది. దీంట్లో కూడా మనం షార్ట్ టర్మ్ కోసం ఈ యొక్క ట్రెండ్ లైన్స్ అనేది ఫాలో అప్ చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ బౌన్స్ అనేది జరుగుతుంది, రైట్. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే చూడండి ఇది కూడా గ్యాప్ డౌన్ జరిగింది. ప్రీవియస్గా మనకి ఎక్కడ క్లోజ్ అయింది, క్లోజింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎంత 2,000
2025. ఓకే, ప్రస్తుతం ఎంత ఉంది మనకి 2192 దగ్గర ఉంది. ఓకేనా, సారీ 20,000. ఇది వచ్చేసరికి మనకి 20,192. మనకి గ్యాప్ డౌన్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఈ యొక్క 8 పాయింట్స్, ఈ యొక్క 25 పాయింట్స్ దగ్గర మనకి 35 పాయింట్స్ అనేది నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం అయితే గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత మళ్ళీ కొద్దిగా రికవర్ అనేది జరిగింది. యాక్చువల్లీ జరగటం గ్యాప్ డౌన్ అయింది. మన క్లోజింగ్ ఎక్కడ జరిగింది? ఇది ఈ ప్రైస్ దగ్గర జరిగింది ఫ్రెండ్స్, మన క్లోజింగ్ ప్రైస్ ఇది. బట్ ఈ రోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందంటే ఇక్కడ ఓపెన్ అయింది 2173. ఒక 20 పాయింట్లు అయితే కవర్ అయింది ప్రస్తుతానికి. సో ఇది ఎలా ఉంటుందంటే డిస్ట్రిబ్యూషన్లో హయ్యర్ ప్రైసెస్లో మాత్రమే సెల్ చేస్తూ ఉంటారు. గమనించండి, మార్కెట్ పాజిటివ్ మొమెంటం ఉంది కాబట్టి హయ్యర్ ప్రైసెస్లోనే సెల్ చేస్తూ ఉంటారు. రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనకి ఎటువంటి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చినా మనం దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. తొందరపడి లోయర్ ప్రైస్లో మాత్రం షార్ట్ చేయొద్దు. ఓకే, సో హైయర్ ప్రైసెస్లో అది కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటే అక్కడ మనం పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం 20,190 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా గిఫ్ట్ నిఫ్టీ అనేది. అదే మన నిఫ్టీ వచ్చేసరికి 20,192 దగ్గర క్లోజ్ అయింది. సో రెండింటి మధ్య పెద్దగా డిఫరెన్స్ లేదు. బట్ గిఫ్ట్ నిఫ్టీ అనేది ఫీచరు, ఇది ఆర్బిటరీ డిఫరెన్స్ ఆల్రెడీ ఉంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ అండ్ మన యూఎస్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ ప్రకారం మనం స్లైట్గా గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. గ్యాప్ డౌన్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇక టెక్నికల్ సమరీ అనేది మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ బుల్లిష్నెస్ అనేది చూపిస్తుంది. స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. నిఫ్టీ 50లో కూడా మనకి ఏంటంటే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో ఇవి మనకున్న ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.